కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుంది అంటారు. గతంలో అనుకూలంగా ఉన్నవారు కూడా శత్రువులుగా మారతారు. వీర భక్తులు ద్వేషిస్తారు. ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్ పరిస్థితి ఇలానే మారింది. 2019 ఎన్నికల్లో వైసీపీని గెలిపించిన వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఈసారి ఓటమి తప్పదని చెప్పడం ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. యుద్ధానికి వెళ్లక ముందే పరాజయం ఖరారైనట్టుగా పరిస్థితి మారిపోయిందనే టాక్ నడుస్తోంది. దీంతో వైసీపీ నేతలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. పీకే వ్యాఖ్యలకు కౌంటర్ ఇవ్వడం ఎలా అనే అంశంపై తర్జన భర్జన పడుతున్నారు. తాడేపల్లి ప్యాలెస్లో ప్రత్యామ్నాయ వ్యూహం తయారు చేస్తున్నారు. ఆ స్ట్రాటజీ ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. నాడు వైసీపీని అందలం ఎక్కించేందుకు కృషి చేసిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నేడు ఫ్యాన్ పార్టీ ప్రభుత్వానికి పతనం తప్పదన్న వాదాన్ని వినిపించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే ఏపీలోనూ రిపీట్ అవుతాయని చెప్పి పార్టీలతో పాటు ప్రజలను ఆలోచనలోకి నెట్టారు. సీఎం జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందనే ప్రచారం జరుగుతోన్న సమయంలో ఫ్యాన్ పార్టీకి ఓటమి తప్పదని చెప్పిన జోస్యం హాట్ టాపిక్ గా మారింది. లోపల మదన పడుతున్న పార్టీ పెద్దలకు పుండు మీద కారం జల్లినట్టయింది. ప్రశాంత్ కిషోర్ కామెంట్స్ తాడేపల్లి ప్యాలెస్ లో ప్రకంపనలు సృష్టిస్తుంటే పార్టీ నేతల గుండెల్లో గుబులు బుట్టిస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ 2019 ఎన్నికల్లో వైసీపీకి పొలిటికల్ కన్సల్టెంట్ గా పనిచేశారు. ఉన్నవి లేనట్టు లేని ఉన్నట్టు సోషల్ మీడియాలో జనాన్ని నమ్మించే విద్యలో ఆరితేరినైన అప్పట్లో సక్సెస్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో కులాల ప్రభావం ఎక్కువని గ్రహించిన పీకే ప్రజలను సామాజికంగా చీలికలు పేలికలుగా మార్చారు అనే విమర్శలున్నాయి. రాష్ట్రాన్ని కులాలు మతాలు ప్రాంతాల వారీగా నెట్ట నిలువున జీల్చిన పాపం ప్రశాంత్ కిషోర్ ఆయన బృందానిదేనని చెబుతూ ఉంటారు. అప్పట్లో 72 మంది డిఎస్పీలకు టీడీపీ ప్రభుత్వం పదోన్నతి కల్పిస్తే 60 మంది కమ్మ సామాజిక వర్గం వారేనని వైసీపీ విష ప్రచారం చేయడంలో పీకే ఉన్నారు అని ప్రచారం జరిగింది. దాన్ని అడ్డుకోవడంలో తెలుగుదేశం విఫలమైందనే టాక్ నడిచింది. తీరా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాస్తవం వెలుగులోకి వచ్చింది. ప్రమోషన్ పొందిన డిఎస్పీల్లో 4 మాత్రమే కమ్మ సామాజిక వర్గం వారు ఉన్నారు అని అప్పటి హోంమంత్రి మేకతోటి సుచరిత అంగీకరించారు. కానీ జనం పీకే బృందం విష ప్రచారాన్ని నమ్మి వైసీపీని అందలం ఎక్కించారు. చంద్రబాబు సర్కార్ ప్రజలకు పలు సంక్షేమ పథకాలను అమలు చేసింది. కానీ ఏమీ చేయలేదని బోటకపు ప్రచారాన్ని సోషల్ మీడియాలో ఊదరగొట్టారు. సెల్ ఫోన్ చేతిలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈయన ట్రాప్ లో పడ్డారు. ఫలితంగా ఎన్నికల్లో తెలుగుదేశం భారీ మూల్యం చెల్లించుకుని అధికారం కోల్పోయింది. ఇప్పుడు పీకే ఐపాక్ నుంచి తప్పుకున్నారు. రిషి టీం ఐపాక్ పేరిట వైసీపీకి పనిచేస్తోంది. మరోవైపు ప్రశాంత్ కిషోర్ టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో టచ్ లో ఉన్నారు. పార్టీకి అవసరమైన సలహాలు సూచనలు ఇస్తున్నారు. రాబిన్ శర్మ టీం టీడీపీ కోసం పనిచేస్తోంది. అటువంటి వ్యూహకర్త ఇప్పుడు వైసీపీ ప్రభుత్వ విధానాలను తప్పు పట్టడం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన ఓ చర్చా కార్యక్రమానికి హాజరైన ప్రశాంత్ కిషోర్ ఏపీలోని రాజకీయ పరిస్థితులపై మోడరేటర్ అడిగిన ప్రశ్నకు తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ తిరిగి అధికారంలోకి రావడం అసాధ్యం అని చెప్పేయడం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణలో కేసీఆర్ కి ఏం జరిగిందో ఆంధ్రాలో జగన్ కు కూడా అదే పరిస్థితి ఎదురవుతుంది అని తేల్చి చెప్పేశారు. ప్రధానంగా యువత అసంతృప్తిగా ఉన్నారనే అంశాన్ని ప్రస్తావించారు. ప్రజలు అభివృద్ధి గురించి ప్రశ్నిస్తుంటే సంక్షేమం ఒక్కటే సరిపోదని ఇదే అభిప్రాయం జనంలో ఉందని ప్రశాంత్ కిషోర్ తేల్చేశారు. వైసీపీకి ఘోర పరాజయం తప్పదని హెచ్చరించిన అంశం ప్రజల్లోకి వెళ్ళింది. ప్రశాంత్ కిషోర్ కామెంట్స్ తో వైసీపీ శిబిరం డీలా పడింది. ఈ వ్యాఖ్యలు తమను ఆత్మరక్షణలోకి నెట్టేశాయని పార్టీ సీనియర్ నేత ఒకరు చెప్పడం గమనించదగ్గ విషయం. పైగా ప్రశాంత్ కిషోర్ ఆంధ్రలో పరిస్థితి గురించి చేసిన వ్యాఖ్యలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయి.
సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో తాడేపల్లి ప్యాలెస్ లో ప్రకంపనలు బయలుదేరాయి. ప్రశాంత్ కిషోర్ కామెంట్స్ వైరల్ గా మారిన వెంటనే అవి నిజం కాదని పేటీఎం బ్యాచ్ బుకాయించింది. కానీ వీడియో బయటకు రావడంతో నష్ట నివారణ చర్యలపై ఫోకస్ పెట్టింది. ప్యాలెస్ లో సుదీర్ఘ చర్చలు జరుగుతున్నాయి. కేసీఆర్ గెలుస్తారని గతంలో ప్రశాంత్ కిషోర్ చెప్పినట్టు ఫేక్ వార్తను క్రియేట్ చేసి అందుకు అనుగుణంగా పావులు కదపడం ప్రారంభించారు. పీకే కామెంట్స్ ను తిప్పికొట్టాలని పార్టీ అధినాయకత్వం ఆదేశించింది. కానీ ఎవ్వరూ స్పందించలేదు. నోరు వారేసుకునే కొడాలి నానితో పాటు భజన బ్యాచ్ జగనే గెలుస్తారు అని, పీకేసిన తహసీల్దార్ అని తమ నోటికి పని చెప్పారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పతాక స్థాయిలో ఉందని కూడా ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేయడం పార్టీ పెద్దలకు జీర్ణించుకోలేని పరిస్థితిగా మారింది. ప్యాలెస్ లో కూర్చొని బటన్ నొక్కితే సరిపోదని, బయటకొచ్చి జనంతో కలిసిపోవాలి అనే వాస్తవాన్ని ఫ్యాన్ పార్టీ పెద్దలకు గుర్తు చేశారు. ప్రజలు అభివృద్ధిని గురించి కూడా అడుగుతున్నారు అని కామెంట్ చేశారు. ఇప్పుడు వైసీపీ నేతలు పేటీఎం గ్యాంగ్ ప్రశాంత్ కిషోర్ కామెంట్స్ ప్రభావం నుంచి బయటపడేదెలా అనే అంశంపై తర్జన భర్జన పడుతున్నారట. డ్యామేజ్ కంట్రోల్ ఎలా అని ఆందోళన చెందుతున్నారు. యుద్ధానికి వెళ్లక ముందే పరాజయం వరించినట్టయిందని వైసీపీ కీలక నేత ఒకరు విశ్లేషించారు. పీకే వ్యాఖ్యలను వక్రీకరించేందుకు మార్ఫింగ్ ఎత్తుగడలు వేశారు. కానీ సాధ్యం కాకపోవడంతో డీలా పడ్డారు. వైసీపీకి ఘోర పరాజయం తప్పదని హెచ్చరించడంతో ఎన్నికలకు ముందే ఆ పార్టీ అభ్యర్థుల గుండె జల్లుమంది. మరోవైపు టీడీపీ ఘన విజయం సాధిస్తుందనే ప్రశాంత్ కిషోర్ జోస్యంతో సైకిల్ పార్టీ క్యాడర్లో జోష్ పెరిగింది. ఈ వ్యూహకర్త వ్యాఖ్యల ప్రభావం ఎన్నికల్లో ఎలా ఉంటుందో చూడాలి మరి.